హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో ఇండిపెండెన్స్కి ముందు అండ్ ఇండిపెండెన్స్ టైంలోని కొన్ని క్రేజీ ఫ్యాక్ట్స్ గురించి చెప్తాను. గెట్ రెడీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ నిహిరా ఫ్యాక్ట్స్. ఫ్యాక్ట్ నంబర్ 1. నేను చెప్పే ఫస్ట్ ఫ్యాక్ట్ చాలా మందికి తెలీదు. అసలు ఇండియాని ఫస్ట్ రూల్ చేసింది బ్రిటిష్ రాజులు కాదు, బ్రిటిష్ ట్రేడింగ్ కార్పొరేషన్ అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఇండియాని 101 years రూల్ చేశారు. ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఇండియాని సరిగ్గా రూల్ చేయకుండా ఉండడంతో ఇండియాలో కరప్షన్ బాగా పెరిగింది. అండ్ మన భారతదేశంతో ఈస్ట్ ఇండియా కంపెనీ పెట్టే రూల్స్ బాలేవు అని 1857లో దేశం మొత్తం విప్లవం మొదలైంది. అందుకని ఈస్ట్ ఇండియా కంపెనీని తప్పించి ఇండియాని డైరెక్ట్ గా బ్రిటిష్ రాజుల కంట్రోల్లోకి తీసుకున్నారు. ఫ్యాక్ట్ నంబర్ 2. బ్రిటిష్ వాళ్ళు ఇండియాని ఎంతలా దోచుకుని మన దేశాన్ని డెవలప్ అవ్వకుండా చేశారో ఇప్పుడు చూద్దాం. బ్రిటిష్ వాళ్ళు రాకముందు ప్రపంచంలోని 25% గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇండియా నుండే వెళ్లేవి. అంత పెద్ద పొజిషన్ లో ఉన్న ఇండియా ఎంత తక్కువ పొజిషన్ లోకి పడిపోయిందంటే ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చేసరికి ఓల్డ్ లోని ఓన్లీ 3% గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇండియా నుండి వెళ్తున్నాయి. చూసారా ఇండియాని డెవలప్ అవనివ్వకుండా ఎలా ఇండియాలోని రిసోర్సెస్ అని బ్రిటిష్ వాళ్ళు దోచుకున్నారో. ఫ్యాక్ట్ నంబర్ 3. 1943లో సెకండ్ వరల్డ్ వార్ టైంలో కరువు వచ్చినప్పుడు కూడా బ్రిటిష్ వాళ్ళు ఇండియాలో ఉన్న ధాన్యాన్ని వాళ్ళ దేశానికి ఎగుమతి చేసుకున్నారు. సో ఈ రకంగా చాలా మంది భారతీయులకు ఆకలి వేసినా తినడానికి తిండి లేక చనిపోయారు. అండ్ ఏదోలో బ్రతికినా వాళ్ళకి ఎక్కువ రోజులు సరిగ్గా ఫుడ్ లేకపోయేసరికి వాళ్ళ బాడీస్ లో చేంజెస్ వచ్చి ఫ్యాట్ ని ఎక్కువగా స్టోర్ చేసుకునేలా మన బాడీస్ మారాయి. అండ్ మన బాడీలో షుగర్ ని ప్రాసెస్ చేసే విధానం ఫారెన్ లో ఉండే వాళ్ళకన్నా డిఫరెంట్ గా ఉంటుంది. సో ఈ రకంగా బ్రిటిష్ వాళ్ళు చేసిన తప్పుకి మనకి ఇప్పుడు ఈజీగా డయాబెటీస్ 2 వస్తుంది. ఫ్యాక్ట్ నంబర్ 4. ఇప్పుడు ఇండియా క్యాపిటల్ న్యూఢిల్లీ. కానీ బ్రిటిష్ వాళ్ళు ఇండియాని ఆక్యుపై చేసిన మొదట్లో కల్కటాని ఇండియాకి క్యాపిటల్ గా చేశారు. అలా ఎందుకు చేశారంటే బ్రిటిష్ వాళ్ళు ఇండియాని రూల్ చేయడానికి నెగ్గిన ఫస్ట్ బ్యాటిల్ ప్లాసీ అనే ప్లేస్ లో జరిగింది. అది బెంగాల్ స్టేట్ లోనే ఉంది. అండ్ ఆ వార్లో నెగ్గిన ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళకి మెయిన్ గా ఇండియాలోని వస్తువులని ఇంగ్లాండ్ కి తీసుకుపోవడానికి సీ కోస్ట్ దగ్గరగా ఉండాలి. కల్కత్తా నుండి షిప్స్ తో ఈజీగా రవాణా చేయొచ్చు అని కల్కత్తాని ఇండియాకి క్యాపిటల్ గా చేశారు. కానీ కల్కత్తా ఇండియాలోని వెస్టర్న్ అండ్ నార్థర్న్ స్టేట్స్ కి దూరంగా ఉండడం అండ్ క్యాపిటల్ ఈస్ట్ కోస్ట్ కి బాగా దగ్గరగా ఉండడం వల్ల సముద్రంలో నుండి కల్కత్తా మీదకి వేరే దేశం వాళ్ళు దాడి చేస్తే ప్రాబ్లం అవుతుంది అని 1911లో బ్రిటిష్ వాళ్లే క్యాపిటల్ ని ఢిల్లీకి మార్చారు. ఫ్యాక్ట్ నంబర్ 5. ఇప్పుడు వాడుకలో ఉన్న మువ్వెన్నెల జెండాకి ముందు మనకి ఇంకో 5 జెండాలు ఉండేవి. అవి మారుతూ వచ్చి లాస్ట్ కి ఇప్పుడు ఉన్న జెండాని ఉపయోగిస్తున్నారు. అందులోనూ మన తెలుగు స్వతంత్ర సమరయోధుడు అయిన పింగళి వెంకయ్య గారు తయారు చేసిన జెండాలో ఉన్న చర్కాని మార్చి అశోక చక్రాన్ని పెట్టారు. ఫ్యాక్ట్ నంబర్ 6. బ్రిటిష్ వాళ్ళు ఇండియాని రూల్ చేస్తున్నప్పుడు ఎవరిని ప్రశాంతంగా ఉండనివ్వలేదు. అండ్ ఇండియాని వదిలి వెళ్తున్నప్పుడు కూడా ఇండియాని ఎప్పటికీ ప్రశాంతంగా ఉండకూడదు అన్నట్టు పక్కాగా ప్లాన్ చేసుకుని వెళ్లారు. భారతదేశంలోని ప్రజలు అందరూ కలిసి స్వతంత్రం కోసం పోరాడితే స్వతంత్రం ఇచ్చే సమయానికి ఇండియాని మొత్తం 503 ప్రాంతాలుగా స్ప్లిట్ చేశారు. ఆ ప్రాంతంలోని ప్రజల ఇష్టం బట్టి ఆ ప్రాంతాన్ని ఇండియా ఆర్ పాకిస్తాన్లో కలుపుకోవచ్చు అని చెప్పారు. సో దీనివల్ల ఇండియా భూభాగంలోని చాలా ప్లేసెస్ ఇండియాలో కలిస్తే ఓన్లీ జునాగఢ్ అండ్ నిజాం ప్రాంతాలు మాత్రం పాకిస్తాన్లో కలవాలి అనుకుంటే ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ కలవ చేసుకుని జునాగఢ్ అండ్ నిజాం ప్రాంతాలని ఇండియాలో కలిపారు. అలా అప్పుడు జరిగి ఉండకపోతే ఈ రోజు మన దేశం పరిస్థితి ఇంకోలా ఉండేది. ఇందుకే ఇప్పటికీ సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటే చాలా మందికి గౌరవం. ఫ్యాక్ట్ నంబర్ 7. ఇండియా అండ్ పాకిస్తాన్ కి August 15న ఇండిపెండెన్స్ వస్తే బట్ ఇండియా అండ్ పాకిస్తాన్ కి మధ్య ఉన్న మేజర్ బార్డర్ రాడ్క్లిఫ్ లైన్ ని మాత్రం ఇండిపెండెన్స్ వచ్చిన 2 days కి ఇచ్చారు. సో దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఇండిపెండెన్స్ వచ్చింది అని చాలా మంది సెలబ్రేట్ చేసుకున్నారు. కానీ ప్రెజెంట్ పాకిస్తాన్ అండ్ ఇండియా బార్డర్ లో ఉన్న వాళ్ళు ఏ దేశంలో ఉంటున్నారు అని వాళ్ళకి అప్పటికి క్లారిటీ లేదు. సో బౌండరీ డిక్లేర్ అయ్యాక పాకిస్తాన్ లో ఉండే హిందూస్ ఇండియాకి వచ్చేటప్పుడు అండ్ ఇండియాలో ఉండే ముస్లిమ్స్ పాకిస్తాన్ కి వెళ్లేటప్పుడు గొడవలు పడడం వల్ల సుమారు 5 లక్షల నుండి 20 లక్షల మంది చనిపోయారు. వీళ్ళందరికి చావులకి కారణం బ్రిటిష్ వాళ్లే. ఫ్యాక్ట్ నంబర్ 8. ఇండిపెండెన్స్ ఇచ్చినప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ రాజు తన రాజ్యాన్ని ఇండియా అండ్ పాకిస్తాన్ లో కలుపుకోకుండా ఇండిపెండెంట్ గా ఉంచాలి అనుకుంటాడు. బట్ ఆ టైంలో పాకిస్తాన్ వాళ్ళ సైన్యం జమ్మూ అండ్ కాశ్మీర్లోకి ఎంటర్ అయ్యేసరికి జమ్మూ అండ్ కాశ్మీర్ రాజు తన రాజ్యాన్ని ఇండియాలోకి కలపాలి అనుకుంటాడు. బట్ పాకిస్తాన్ ఆర్మీ కాశ్మీర్లోకి ఎంటర్ అయిందని జవహర్లాల్ నెహ్రూ యుఎన్ఓకి కంప్లైంట్ ఇవ్వడం వల్ల జమ్మూ అండ్ కాశ్మీర్ ఇండియాలో కంప్లీట్ గా కలవకుండా ఆగిపోయింది. లేకపోతే అప్పుడే సర్దార్ వల్లభాయ్ పటేల్ జమ్మూ అండ్ కాశ్మీర్ ని ఇండియాలో కలిపేసేవాళ్ళు అండ్ ఇండియాకి ఉన్న హాఫ్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ లేకుండా పోయేవి. ఫ్యాక్ట్ నంబర్ 9. బ్రిటిష్ వాళ్ళ నుండి భారతదేశానికి స్వతంత్రం వచ్చినా కొన్ని చోట్ల మాత్రం వేరే దేశాల వాళ్ళు పాలించడం వల్ల ఆ ప్రాంతాలకి స్వతంత్రం తర్వాత వచ్చింది. అవే గోవా, దమన్ అండ్ డియు, పాండిచెర్రీ, యానం, కరైకాల్ అండ్ మాహి. గోవా మరియు దమన్ అండ్ డియుని పోర్చుగీస్ వాళ్ళు పరిపాలిస్తూ
ఇండియాకి ఫ్రీడమ్ వచ్చాక పోర్చుగీస్ వాళ్ళు ఈ ప్రాంతాల్ని వాళ్ళ దేశంలో కలుపుకున్నారు. బట్ 1961లో మిలిటరీ ఆపరేషన్ చేసి ఈ రెండు ప్రాంతాల్ని ఇండియాలో కలుపుకున్నారు. బట్ ఫ్రెంచ్ వాళ్ళు ఇండియాకి కోఆపరేట్ చేస్తూ స్లోగా వాళ్ళ కంట్రోల్లో ఉన్న యానం, పాండిచ్చేరి, కరైకల్ అండ్ మహేకి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి అని ఒప్పించి ఆ 4 ప్లేసెస్ని ఒకే యూనియన్ టెరిటరీగా చేయించారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ ఒపీనియన్ బట్టి మేము ఇంకా మా కంటెంట్ని ఇంప్రూవ్ చేసుకుంటాం. లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. స్టే సేఫ్.